తలరాతలు ఆ దేవుడు రాస్తే నా తలరాతను నా దేవుడు సీఎం జగన్ రాస్తారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అనకాపల్లిలో నిర్వహించిన వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో మంత్రి అమర్ మాట్లాడుతూ తనకు సీఎం జగన్ 15 నియోజకవర్గాల బాధ్యత అప్పగించారని, ఉమ్మడి విశాఖ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లోని అభ్యర్థులను గెలిపించి మళ్లీ జగన్ సీఎంగా గెలవాలని తెలిపారు. దీనిలో భాగంగానే తనకు ఉమ్మడి విశాఖ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ పదవిని ఇచ్చారని, తనకు పదవుల కంటే సీఎం జగన్ ఆదేశాలను పాటించడమే ప్రధాన లక్ష్యమన్నారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు పేదల కోసం ఒక అడుగు ముందుకు వేస్తానంటే నేను పేదవాడి కోసం 10 అడుగులు ముందుకు వేస్తానని చెప్పి మన అందరి ముందు నిలబడినటువంటి జన హృదయ నేత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి సహచర మంత్రివర్యులకు, ప్రజాప్రతినిధులకు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ నాయకులకు పెద్ద ఎత్తున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి అనకాపల్లి నియోజకవర్గం, అనకాపల్లి జిల్లా నుంచి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి ప్రజానికానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ప్రతిష్టాత్మకమైనటువంటి వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం 4 విడతల్లో 75,000 రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు, 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు చేయూతనిస్తానని చెప్పి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని ఇప్పటికే 3 విడతలు పూర్తి చేసి ఆఖరి విడతగా 18,750 రూపాయలు మన అనకాపల్లి నియోజకవర్గ సాక్షిగా ఈ రాష్ట్రంలో దాదాపు 27 లక్షల మంది మహిళలకు అందిస్తున్నటువంటి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు విచ్చేశారు. ఒక్క వైఎస్ఆర్ చేయూత కార్యక్రమమే కాదు, ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అనేక సంక్షేమ కార్యక్రమాల్ని జగనన్న అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి,